హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వన్ ఆఫ్ ఆల్. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఏంటి పొద్దున్నే ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా? వీకెండ్ వచ్చేస్తుంది కదా, ఇక వీక్ అంతా బాగానే ఉంటుంది సన్నీగా. బట్ వీకెండ్ వచ్చేసరికి ఇక ఇలా క్లౌడీగా లేదంటే రైనీగా అయితే ఉంటుందన్నమాట. సరే, ఈరోజు కొంచెం క్లౌడీగా బాగానే ఉందని చెప్పి మేమైతే ఇంకా మార్నింగే లేచి ఇంకా ఫ్రెష్ అప్ అయితే స్టార్ట్ అయిపోయాము. బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ప్యాక్ చేసేసుకుని అయితే మేము ఇంకా ట్రైన్లోనే చేసాము. బ్రేక్ఫాస్ట్ చేసేసరికి ఇంకా డెస్టినేషన్ కూడా రీచ్ అయిపోయాము. ఇందుకే ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. ఈ రోజైతే మేము స్విండమ్ని వెళ్తున్నాము. ఎందుకంటే నెక్స్ట్ మంత్ మా ఫ్రెండ్ అయితే ఇండియా వెళ్తున్నారు. సో ఇంకా ఇండియా వెళ్తున్నారంటే తెలిసిందే కదా, షాపింగ్ అనేది చాలా ఉంటుంది. యూజువల్లీ చిన్న చిన్న షాపింగ్ అంటేనే వదలం, అలాంటిది ఇండియా వెళ్లే ముందు షాపింగ్ అంటే ఎలా వదులుతాం చెప్పండి. ఎలాగోలాగా మా హస్బెండ్ అయితే కార్ కాకుండా ట్రైన్కి ఒప్పించి మేమైతే ఇంకా వెళ్ళిపోయాము. ఇంకా అక్కడికి వెళ్ళంగానే అయితే స్టార్టింగ్లోనే ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. ఇంకా వాటిని దాటుకుని అయితే వెళ్ళలేకపోయాము. వెళ్ళేసరికి కూడా 12 అయిపోయింది. ఇంకా అందువల్ల మేము సరే లంచ్ చేసి వెళ్దాం కదా లోపలికి అనేసి మేమైతే ఒక 2 చికెన్ ఫ్రైడ్ రైస్లు అలానే మోమోస్ కూడా తీసుకున్నాము. ఫుడ్ అంతా ఓకే, బాగానే ఉంది. నేనైతే ఇంకా వెజ్ మోమోస్ తీసుకున్నాను. నాకు స్టీమీ నాన్ వెజ్ నచ్చదు. సో స్టీమ్లో కాబట్టి నేను వెజ్ అయితే తీసుకున్నాను. ఓకేగా బాగానే ఉంది. బట్ వాడైతే స్పైసీ సాస్ కావాలి, నార్మల్ సాస్ కావాలంటే స్పైసీ అన్నాను. బట్ అదైతే స్పైసీ అన్నాను కానీ అస్సలు స్పైసీ లేదు. నార్మల్ది అడిగుంటే ఇంకెలా ఉండేదో అనిపించింది. చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే ఓకే, ఫ్లేవర్డ్ అంతా బాగానే అనిపించింది. కొంచెం సాల్ట్ అండ్ స్పైసీగా ఉంటే ఇంకా బాగుంటుంది అనిపించింది. కిడ్స్కి అయితే ఇంకా నచ్చలేదని తినలేదు. ఇంకా నేను ఇంటి దగ్గర నుంచి బ్రెడ్ అండ్ జామ్ అయితే తీసుకెళ్ళాను. సో అదే తిన్నారు. లంచ్ చేసిన తర్వాత మేమైతే లోపలికి అయితే వెళ్ళిపోయాము. చూస్తున్నారు కదా, ఎంట్రన్స్లో కూడా లైటింగ్ అది ఎంత బాగుందో, చాలా బాగుంది. అండ్ ఇప్పుడు ఇలానే ఉంటుందో లేదో తెలియదు కానీ, లేదంటే ఇప్పుడు క్రిస్మస్ టైం వచ్చింది కదా, సో అందువల్ల ఇలా ఉంటుందో తెలియదు కానీ, లాస్ట్ ఇయర్ మా హస్బెండ్ ఈ టైంకి రావడం వల్ల అప్పుడు కూడా ఇలానే ఉంది, ఇప్పుడు కూడా సేమ్ ఉంది. అండ్ ఎంటర్ అవగానే అయితే అంబియన్స్ ఇంకా సూపర్ అదిరిపోయింది. మొత్తం చాలా అంటే చాలా కలర్ఫుల్గా. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసారు కదా, స్టీమ్ ఇంజిన్తో ఒక ట్రైన్ అదిని చాలా అంటే చాలా బాగుంది. నాకైతే ఎంటర్ అవ్వగానే ఇంకా క్రిస్మస్ థీమ్స్తోనే అన్నీ కూడా డెకోర్ చేశారు. వాళ్ళకి ఎంటర్ అవ్వగానే ఇలాగ ఫైండ్ యువర్ ప్రొవర్టీ స్టోర్స్ అనే ఒక బోర్డ్ అయితే ఉంది. అందులో అయితే మనం ఏ స్టోర్కి అయితే వెళ్ళాలనుకుంటున్నాం, అది ఎక్కడ ఏ ప్లేస్లో ఉంది ఏంటి అనేది అయితే డీటెయిల్గా ఒక బోర్డులో అయితే మెన్షన్ చేశారనమాట. సో ఈజీగా మనం అయితే ఆ స్టోర్ ఎక్కడ ఉంది అనేది ఫైండ్ అవుట్ చేసుకుని వెళ్ళొచ్చు. ఇక చైత్ర బబ్లు అయితే కిడ్స్ రిలేటెడ్ స్టోర్స్ ఏవైనా కనిపించినాయి అంటే ఇంకా చైత్ర ఇంకా స్ట్రోలర్లో లేదు కాబట్టి వెంటనే వెళ్ళిపోతుంది. బట్ బబ్లు అయితే పాపం స్ట్రోలర్లో అయితే స్ట్రక్ అయిపోయాడు. మోస్ట్లీ మేమేంటంటే షాపింగ్ అనేది అంత ఎక్కువ ఏం చేద్దాం అనుకోలేదు కాబట్టి నేను కూడా అంత లోపలికి వెళ్ళి షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు. సో ఇంకా ఒకవేళ వెళ్ళి చేద్దామన్నా కూడా ఇంకా కిడ్స్ అయితే అస్సలు ఉండట్లేదు అనమాట. షాపింగ్ అంటే బోర్గా ఉంది, ఇంకా వెళ్ళిపోవచ్చు ఏదైనా ప్లే ఏరియాకి వెళ్ళమని. కానీ లక్కీగా అక్కడ ఏంటంటే ఆ మాల్లోని ఇలా ప్లే ఏరియా అయితే ఉంది. సో ఇంకా మా హస్బెండ్ అండ్ ఫ్రెండ్ కూడా షాపింగ్ చేసుకుంటూ ఉంటే నేనైతే ఇంకా కిడ్స్ని అయితే ఇక్కడ ఎంగేజ్ చేస్తున్నాను. సో వీళ్ళైతే ఇంకా ఈ ప్లే ఏరియాలోనే చాలా వరకు ఆడుకున్నారు, వాళ్ళకి ఇంకా బోర్ కొట్టేటంత వరకుని. ఆఫ్టర్ 1 అవర్ చాలా బుజ్జిగించి వాళ్ళనైతే ఆ ప్లేయర్ నుంచి బయటికి తీసుకురాగానే బబ్లుకి అయితే ఏం కనిపించిందో చూడండి. ఇంకా బయటకు వచ్చామో లేదో ఇలా ట్రైన్ అయితే కనిపించింది. ఇంక వెంటనే ఆ ట్రైన్ అయితే ఎక్కుదామని అడిగాడు. సో ఇంకా చేసేది ఉంది, ఇంకా క్యూలో నుంచి వెంటనే టికెట్స్ అయితే తీసుకున్నాము. ఓన్లీ కిడ్స్ని వదిలేస్తే బబ్లు అయితే అసలు సరిగా ఉండడు, ఏదో ఒక డోర్ లాగుతూనే ఉంటాడు. దట్టు ఏంటంటే ఇంకా లాస్ట్ కోచ్ ఒక్కటే ఖాళీగా ఉంది, ఇంకా అది కూడా ఫ్రీగా ఉంది కదా అని చెప్పి ఇంకా ఎక్కాము. ఇంకా అందులో అయితే అసలు కుదిరి ఉండడని చెప్పి ఇంకా నేను కూడా ఎక్కాను. సో ఎక్కాక ఇంకా మొత్తం అంతా ఒక రౌండ్ ఒక 5 మినిట్స్ అయి పట్టినట్టుంది అంతే. ఇంకా ఒక రౌండ్ అయితే వేసి ఇంకా బబ్లు అయితే ఇంకా వచ్చే వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి అందరికీ కూడా హాయ్ చెప్పుకుంటూ వచ్చాడు. బయటికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. ఎందుకంటే చూడండి, ఇక్కడ మనం బయటికి వెళ్ళిన పర్పస్ ఒకటి, బట్ మనం చేసేది ఒకటి. లక్కీగా ఇక్కడ ఏంటంటే చాలా వరకు క్రిస్మస్ థీమ్స్ ఉండడం వల్ల కొంచెం ఎంగేజ్ చేయగలిగాము. ఇక్కడ థీమ్ బాగుంది కదా అని చైత్రకి ఫోటో తీద్దామని చూస్తే చూడండి, బబ్లు అయితే సైడ్ నుంచి అయితే దూరిపోయి వెళ్ళిపోయాడు లోపలికి. చాలా చుక్కలు అయితే చూపించేశాడు ఒక్క రోజులోనే అన్నీని. ఇంకా నెక్స్ట్ టైం అసలు బయటికి వెళ్ళాలా అన్న థాట్ అయితే వచ్చేస్తుంది. అంత భయం వేస్తుంది వీడిని తీసుకుని బయటికి వెళ్ళడానికి. దూరం వచ్చాక షాపింగ్ చేయకపోతే ఎక్కడ సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. సరే కదా అని చెప్పి ఇంకా చైత్రకి అయితే క్రిస్మస్ జంపర్స్ చూడడానికి అయితే వెళ్ళాను. బట్ నాకైతే అక్కడ ఏం నచ్చలేదు. ఇంకా వెంటనే బయటకు వచ్చేసి నెక్స్ట్ స్టోర్లోకి అయితే వెళ్ళాను. చూస్తున్నారు కదా, ఇక్కడ అన్ని కూడా డెకోర్ పీసెస్ ఉన్నాయి. చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాయి. అండ్ ఇంకా బ్లాక్ ఫ్రైడే డీల్స్ జరుగుతున్నాయి కాబట్టి కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. బట్ నేను తీసుకోకపోవడానికి రీజన్ ఏంటంటే బబ్లునే. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత క్యూట్గా ఎంత నీట్గా ఉన్నాయో. వన్స్ మా హ్యాండ్లోకి వచ్చిందంటే ఇంకా అంతే. సో ఇంకా అటువంటి ఐటమ్స్ ఏమీ తీసుకోకుండా మేమైతే కావాల్సినవి ఒక చిన్న షాపింగ్ అనేది చేసుకుని వెంటనే బయటకైతే వచ్చేసాము. మేము బయటకు వచ్చేసరికి టైం అయితే 5 అయింది. స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంకా 4కే డార్క్ అయిపోతుంది. ఇంకా 5 అయితే అయింది చూడండి, ఇంకా నైట్ అయిపోయినట్టు అయిపోయింది. సో మా షాపింగ్ అయ్యేసరికి చూస్తున్నారు కదా, మా పరిస్థితి అయితే ఇలా ఉంది. ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయాము.
అమ్మయ్య! ఇంటికైతే వచ్చేసాము. చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. ఇంకా వెంటనే కొంచెం ఫ్రెష్ అయిపోయి నేను షాపింగ్‌లో ఏం కొన్నాను ఏంటనేదైతే చూపిస్తాను. కీప్ వాచింగ్. ఇంకొచ్చి రాగానే డ్రెస్ చేంజ్ చేసుకొని స్కిన్ కేర్ చేసుకుంటే అసలు ఆ ఫ్రెష్‌నెస్ వేరు కదా! యాహ్! ఇంకా ఇప్పుడైతే నేను ఏం కొన్నానో చూపిస్తాను. ఫస్ట్ మా చైత్ర కొనుక్కున్నది చూపిస్తాను. తనకైతే ఇది చాలా బాగా నచ్చింది. నాకైతే చాలా క్యూట్‌గా అనిపించింది. సో నాకు కూడా నచ్చింది. ఇంక మీకైతే చూపిస్తాను. చిన్ని జ్యువెలరీ బాక్స్. సో తనకి నచ్చిందని తీసుకుందనమాట. యాహ్! జ్యువెలరీ స్టోరేజ్ బాక్స్ అనమాట. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. చాలా క్యూట్‌గా ఉంది కదా! ఇందులో కూడా స్టోరేజ్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంది. కిడ్స్ గురించి అయితే థర్మల్స్ తీసుకున్నాము. ఇంకా అసలైతే ఇది అసలు ఎంత బాగున్నాయి బాక్సెస్ అయితే ఫిల్ అయిపోయింది. నాకు చాలా అంటే చాలా నచ్చేసి నేనైతే ఇలా ఈ 4 అయితే తీసుకున్నాను అనమాట. హాజల్లోనే తీసుకున్నాము. సో మా హస్బెండ్ అయితే ఈ వాచ్ తీసుకున్నారనమాట. ఇంకొక వాచ్ అయితే తీసుకున్నాము. సో తనకి కూడా బెల్ట్ వాచ్ అంటే ఇష్టం అనమాట. ఇంకా ఈ మోడల్ అయితే తీసుకున్నాము. ఈ బెల్ట్ నాకు బాగా నచ్చింది. ఇంకొకటి చూస్తున్నారు కదా, ఇదైతే ఇలా ఉంది మోడల్. చూడగానే ఫస్ట్ నాకు నచ్చింది ఇదే. ఇంకా వెళ్ళగానే నేనైతే ఇంకా ఇది తీసుకున్నాను. ఇంకా వెంటనే ఫస్ట్ తీసింది ఫైనల్ అవుతుంది అంటారు కదా, ఎన్ని చూసినా కూడా ఇంకా ఎందుకో ఇదైతే ఇంకా అసలు చేంజ్ అవ్వలేదు మైండ్, అంత బాగా నచ్చేసింది. ఇవి చూస్తున్నారు కదా. సో మేమైతే తీసుకున్నవి ఇవి. ఇంకా బ్యాగ్స్ కూడా తీసుకుందాం అనుకున్నాము. బట్ ఏంటంటే మాకు కావాల్సిన బ్యాగ్స్ అయితే అక్కడ దొరకలేదు. ఇంకా చాలా తిరిగాము. సో ఇంకా సెట్ అవ్వకపోయేసరికి ఇంకా ఓన్లీ వాచెస్ అయితే తీసుకుని అయితే రిటర్న్ అయిపోయామన్నమాట. ఇంకా మా ఫ్రెండ్ అయితే ఇంకా తను ఇండియా వెళ్తున్నారు కాబట్టి సో తనైతే తీసుకున్నారు. తను బ్యాగ్స్ తీసుకోలేదు కానీ తను కొంచెం షాపింగ్ అయితే చేసుకున్నారనమాట. ఇంకా తనతో వెళ్ళి మేమైతే ఈ షాపింగ్ అనేది చేసుకున్నాము. సో మరి మా వచ్చేసి ఎలా ఉన్నాయో లెట్ మీ నో ఇన్ కామెంట్. ఇఫ్ లైక్ ది వీడియో ప్లీజ్ లైక్, share and subscribe to my channel. Thank you. Bye bye.